చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనలో వీడని పీఠముడి, మదనపల్లి ఏర్పాటుతో చిన్నగా మారిన అన్నమయ్య, నేడు తుది నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు. అమరావతిలో జరీబు భూముల సమస్యపై ప్రభుత్వ దృష్టి, 5 అధికారులతో కమిటీ, 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. నదీ జలాల్లో వాటాలపై బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టేలా రేవంత్ సర్కార్ కసరత్తు, సమాచారం సిద్ధం చేస్తున్న అధికారులు, నేడు సీఎం సమీక్ష. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో నిర్లక్ష్యంపై ఎల్ఎన్టీకి సర్కార్ డెడ్ లైన్, క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారంలో చెప్పాలని నోటీస్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో భూమనను ప్రశ్నించిన సిట్, తనకు సంబంధం లేదన్న మాజీ చైర్మన్, అంతా అధికారులే చూసుకున్నారని సమాధానం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్రం రాష్ట్రాలు కలిసి సాగాలన్న ప్రధాని, పాలనా సంస్కరణలపై సీఎస్ల సదస్సులో చర్చించినట్లు వెల్లడి. ట్రంప్ జెలెన్స్కీ భేటీ వేళ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా, ఖండించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు, పుతిన్ మనస్తత్వాన్ని చాటుతోందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనలో పీట ముడిపడింది. 4 నియోజకవర్గాల్లోని 19 మండలాలతో మదనపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాల చిన్న జిల్లాగా మిగులుతోంది. పక్క జిల్లాల్లో సర్దుబాటు చేయడమే పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తోంది. కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు, మదనపల్లిలోకి రాయచోటిని సర్దుబాటు చేయాలని సీఎం వద్ద అధికారులు చేసిన సూచనపై నేడు తుది నిర్ణయం తీసుకుని రేపు కేబినెట్ ముందు పెట్టనున్నారు. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిన్న జిల్లాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై మంత్రులు, అధికారులు చర్చించారు. అన్నమయ్య జిల్లాను ప్రత్యేక జిల్లాగా కొనసాగించలేని పరిస్థితి. రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడపలోకి, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లాలోకి కలిపేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ప్రాంతాల వారీగా దూరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం సూచించారు. నేడు మరోసారి చర్చించనున్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటిపైన సీఎం, మంత్రులు, అధికారులు చర్చించారు. కొన్ని చోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. వీటన్నింటిపై నేడు మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి 31న తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. గూడూరు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ నియోజకవర్గంలోని 5 మండలాల్ని నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదోని మండలాన్ని ఆదోని, పెద్ద హరివాణం మండలాలుగా విభజించనున్నారు. మండల కేంద్రం తమకు దూరంగా ఉంటుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండల కేంద్రం కూడా ఆదోనిలోనే ఉంటుంది. అంటే 2 మండల కేంద్రాలు ఆదోనిలోనే ఉంటాయి. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సబ్ డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ పేరుతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలోకి, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. కందుకూరు డివిజన్లోని 5 మండలాల్ని ప్రకాశం జిల్లాకు మారుస్తారు. ఇప్పటివరకు ఈ డివిజన్లో ఉన్న వరికుంటపాడు, కొండాపురం మండలాన్ని కావలి డివిజన్లో చేరుస్తారు. కనిగిరి డివిజన్లోని మర్రిపాడు, పొన్నలూరు మండలాన్ని కూడా కందుకూరు డివిజన్లోకి చేరుస్తారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు ఆ డివిజన్లోకి అద్దంకి, బల్లికురువ, సంతమాగులూరు, జే పంగులూరు, కొరిసపాడు మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్ను మారుస్తారు.
అనకాపల్లి జిల్లాలోని చీడికడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్లో చేరుస్తారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోకి తెస్తారు. పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్కు, పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి, పొంగనూరు మండలాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి మార్చుతారు. చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సదుం, సోమల మండలాన్ని మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో కలుపుతారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు. కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమడుగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటి ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలత వెలిబుచ్చారు. అయితే జనగణన కారణంగా ఏర్పాటుకు సరిపడా సమయం కూడా లేదు. ఇందులో కలిపేందుకు ప్రతిపాదించిన పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం 2026 ఫిబ్రవరి వరకు ఉంది. వారి నుంచి తీర్మానాలు కూడా రావాల్సి ఉంది. అందుకు సమయం చాలదు. దీంతో తాత్కాలికంగా పక్కన పెట్టాలని, జనగణన పూర్తయ్యాకే చేపట్టాలని సీఎం సూచించారు. రాజధాని అమరావతిలో జరీబేతర భూముల అంశాన్ని నిగ్గు తేల్చేందుకు వివిధ విభాగాలకు చెందిన 5 అధికారులతో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, భూగర్భ జలవనరుల విభాగం జాయింట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు అధికారి ఎం వెంకటేశ్వర్లు, సీసీఎల్ఏలో సర్వే విభాగం జాయింట్ డైరెక్టర్ కేజియా, వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వివాదం నెలకొన్న 202.205 ఎకరాలను ఈ కమిటీ పరిశీలించి అవి జరీబు భూములా కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. 45 రోజుల్లోగా గుంటూరు జిల్లా కలెక్టర్కు ఈ కమిటీ నివేదిక అందజేయనుంది. గిరిజన రైతుల కోసం అన్ని ఐటీడీఏలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ట్రైకార్ ద్వారా 13.70 కోట్లు విడుదల చేశారు. ఐటీడీఏల ద్వారా 90% సబ్సిడీతో పరికరాలు మంజూరు చేసినట్లు వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ట్రైకార్ రుణాలు ఆపివేసి గిరిజనులకు అన్యాయం చేశారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. గిరిజన కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల అమలు చేస్తున్నట్లు వివరించారు. 90% సబ్సిడీపై గిరిజన రైతులకు పరికరాలను అందజేశారు. రైతుల శ్రమ తగ్గించి ఉత్పాదకత పెంచేందుకు ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు మంజూరు చేశారు. గిరిజనుల ఉత్పత్తులు మార్కెట్కి సులభంగా చేరేందుకు రవాణా కోసం ట్రక్కులను సైతం అందజేశారు. పంటలు, నిల్వ సామగ్రి రక్షణ కోసం టార్పాలిన్లు పంపిణీ చేశారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీ వేదికగా వాదనను ధీటుగా వినిపించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. కృష్ణా, గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయాల్లో బీఆర్ఎస్ వాదనను బలంగా తిప్పికొట్టడంతో పాటు సభావేదికగా ప్రజలకు అన్ని విషయాలు వివరించేలా నీటిపారుదల శాఖ సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో సాగునీటి సంబంధిత అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. కృష్ణా నీటి కేటాయింపులు, పంపకాలు, ప్రాజెక్టుల పనులు, ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం విషయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కేంద్రంగా సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో పాటు 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపడుతూ ఉద్యమ కార్యాచరణకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు నదీ జలాల అంశంపై శాసనసభ వేదికగా పూర్తిస్థాయిలో చర్చకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సభకు రావాలని, అన్ని అంశాలపై లోతుగా చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. శాసనసభ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామని, అన్యాయాన్ని వివరిద్దామని మాజీ మంత్రులతో జరిపిన సమావేశంలో కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో శాసనసభ సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తగిన సమాధానం ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు అవసరమైన సమాచారం, వివరాలు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరిస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిస్థితి, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో పరిస్థితిపై సంపూర్ణ గణాంకాలతో నివేదికలు రూపొందిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ వెనక్కి రావడం, అనంతర పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నదీ జలాల కేటాయింపులు, ఏపీతో అనుసరించిన వైఖరి, ప్రాజెక్టుల పనులు, అనుమతులు ఇలా అన్ని అంశాలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పొరపాట్లు, లోపాలపై సర్కారు ఎక్కువగా దృష్టి సారించింది. వాటి ఆధారంగా ప్రతిపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అటు నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయమై
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు 1వ తేదీన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాసనసభలో చర్చకు వచ్చే ముందు అధికార పార్టీ సభ్యులకు అన్ని అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. 1వ తేదీన సాయంత్రం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాసనసభ సమావేశాల్లో చర్చ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు నీటిపారుదల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు, ఇంజనీర్లు సిద్ధం చేసిన సమాచారాన్ని పరిశీలించడంతో పాటు వారికి దిశానిర్దేశం చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీ పనులపై ఇచ్చిన నోటీసులకు నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్ స్పందన చాలా పేలవంగా ఉంది. పరీక్షలు, పనులు చేసేందుకు అవసరమైన మనుషులు, యంత్రాలు అందుబాటులో ఉంచలేదు. ఏదో ఒక సమాధానం ఇచ్చి పట్టించుకోలేదని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థకు తుది నోటీసులు ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు మేరకు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్మాణ సంస్థతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. పునరుద్ధరణకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని, అందుకు అంగీకరించకపోతే ప్రభుత్వం రికవరీ చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించింది. విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చి 9 నెలలు కావస్తున్నా చర్యలు తీసుకోకుండా జాప్యం చేసిన నీటిపారుదల శాఖ ఎట్టకేలకు 2 రోజుల క్రితం తుది నోటీసు ఇచ్చింది. ఒప్పందం అమల్లో ఉన్న కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు L&T ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాము రాసే లేఖలకు సమాధానాలివ్వడం తప్ప పనుల్లో పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. పలు సందర్భాల్లో ఉన్నతాధికారులు మాట్లాడినా, నీటిపారుదల శాఖ మంత్రి చర్చించినా ఫలితం లేదు. నిర్మాణ సంస్థగా మీ నుంచి స్పందన లేకపోవడంతో NDSC సిఫార్సు మేరకు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను CWPRSకు అప్పగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ ఖరారుకి కావలసిన పరీక్షలను మొదట నిర్మాణ సంస్థగా మీరే చేసి ఉండాల్సిందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా పరీక్షల నిర్వహణకు సాయం లేదంటూ నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్కు కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ దస్తగీరిచ్చిన నోటీసులో పేర్కొన్నారు. 2025 మార్చి 5న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థే కారణమని క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. రెండోసారి సవరించిన అంచనా 4,613 కోట్లకు అనుబంధ ఒప్పందంపై సంతకం చేసి బ్యారేజీ పూర్తి కాకుండా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం కోరినందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. క్రిమినల్ చర్య సహా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పీనల్ యాక్షన్ తీసుకోవాలని, సీకెంట్ ఫైల్స్ వేసినప్పుడు పాటించాల్సిన సమయాన్ని అమలు చేయలేదని పేర్కొంది. మొదటి సీకెంట్ ఫైల్ వేసిన నెలన్నరకు చివరి సీకెంట్ ఫైల్ వేశారని, పని పూర్తయిన తర్వాత తొలగించాల్సిన కాఫర్ డ్యాం తీసేయకపోవడంతో ప్రవాహంలో మార్పులు జరిగాయని విజిలెన్స్ పేర్కొంది. 7వ బ్లాక్లో 20వ పియర్ కుంగిన తర్వాత సాక్ష్యాలు తొలగించే ప్రయత్నం చేశారని తెలిపింది. బ్యారేజీ భద్రతలో రాజీ పడ్డారని, నిర్మాణ లోపాల కారణంగా బ్లాక్ 7లో అనేక సమస్యలు తలెత్తాయని, రాఫ్ట్ దిగువన దెబ్బతినడం, స్ట్రక్చర్ బీటలు వారడం, సీపేజీ ఇలా అనేక అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎత్తిచూపింది. నిర్మాణం పూర్తి కానందున డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభం కాలేదని, మరమ్మతులు చేయడంతో పాటు ఒప్పందం ప్రకారం పనులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని పేర్కొంది. మేడిగడ్డ స్ట్రక్చర్, జియోటెక్నికల్ లోపాలు, ఇతర బ్లాకుల్లో సమస్యలను నిర్మాణ సంస్థ సొంత ఖర్చులతో బాగుచేయాలని కమిషన్ సూచించింది. బిల్లుల చెల్లింపు, గడువు పొడిగింపు, సెక్యూరిటీ మొత్తాలను విడుదల చేయడం ఇలా అన్నింటిలో లోపాలుంటే ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని, అధికారులు, ఏజెన్సీని బాధ్యులను చేయాలని పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించడంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, ఇదే తుది నోటీసు అని ఎస్సీ పేర్కొన్నారు. విజిలెన్స్ సిఫార్సు మేరకు ఐపీసీ సెక్షన్లు, పీసీ యాక్ట్ 1998, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారంలోగా సమాధానమివ్వాలని కోరారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నేడు గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్రం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు, ఆ పథకం అమలు బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద గాంధీ చిత్రపటాలను పట్టుకుని నిరసన వ్యక్తం చేయాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు.
తిరుమల లడ్డు తయారీకి తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ మీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదని, అప్పట్లోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు భూమనను విచారించారు. టెండర్లు పిలవడం, ఖరారు చేయడం అంతా అధికారులే చూసుకుంటారని, తనకేం సంబంధమని అధికారులను భూమన ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కల్తీ అంశం తన దృష్టికి రాలేదని ఆయన సమాధానమిచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డిని సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు తిరుపతి సిట్ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు విచారించారు. 2020లో టెండర్ నిబంధనలను సరళతరం చేయబట్టే అర్హత, సామర్థ్యం లేని డైరీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేశాయని, అప్పట్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న మీకు దీనిపై సమాచారం ఉందా అని సిట్ ప్రశ్నించింది. సంబంధిత కమిటీలే నిర్ణయం తీసుకుంటాయని, తర్వాత బోర్డులో తీర్మానాలు చేస్తారని, వాటికి తాము ఆమోదం మాత్రమే తెలుపుతామని భూమన సిట్ అధికారులకు తెలిపారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి నెయ్యి సరఫరా చేసే డైరీల ప్లాంట్లను సక్రమంగా తనిఖీ చేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కదా అని సిట్ అధికారులు భూమనను ప్రశ్నించారు. డైరీ నిపుణులు, కొనుగోళ్ల విభాగంలోని అధికారులు, ఉద్యోగులకే ఇందులో ప్రధాన పాత్ర ఉంటుందని భూమన చెప్పినట్లు సమాచారం. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టాలని మీపై ఎవరైనా ఒత్తిడి చేశారా అని ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే వ్యవహరించి ఉంటారని చెప్పినట్లు తెలుస్తోంది. 2020లో టెండరు నిబంధనలు సడలించిన తర్వాత మీ హయాంలోనే తిరిగి గతంలోలాగే నిబంధనలు ఎందుకు కఠినతరం చేశారని సిట్ అధికారులు అడిగారు. పాల సేకరణ సామర్థ్యం, టర్నోవర్ పెంపునకు ఆమోదం తెలపడానికి కారణమేంటని ప్రశ్నించగా ఇది కూడా తన పరిధిలో లేని వ్యవహారమని, సంబంధిత అధికారులే చూసుకుంటారని భూమన చెప్పినట్టు తెలిసింది. భోలేబాబా ప్రతినిధులు మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారని అడగ్గా లేదని బదులిచ్చారు. శనివారం విచారణ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన భూమన తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. మరోవైపు కల్తీ నెయ్యి కేసులో ప్రమేయం ఉండి ఇప్పటికే ఛార్జిషీట్లో నిందితులుగా ఉన్న ఉద్యోగుల ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు గతంలో టీటీడీని అడిగారు. ఇందులో 4గురిని ప్రాసిక్యూషన్కు అనుమతించారు. వారం 10 రోజుల్లో మిగతా వారికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ నుంచి ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసిన దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి తమకు రక్షణ కల్పించాలని కోరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను ఖండించినందుకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. కేడీ బ్రదర్స్ అంతర్గత విషయాలను బయటపెడుతున్నానని, తనపై కక్ష కట్టారని ఆరోపించారు. బెదిరిస్తే తాను భయపడే రకం కాదని, చావుకైనా సిద్ధమేనని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్ బలమైన వ్యక్తి అంటే నువ్వేమైనా బలమైనడువా? నువ్వెవరో మధ్యలో మాట్లాడడానికి టెక్కల నడిబడిలో మాట్లాడితే నేను గట్టిగా నిలదీసా. ఎందుకు ప్రశ్నించమంటే కేడీ బ్రదర్స్ అన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల అని నేను మాట్లాడాను. అది నేను మాట్లాడితే నువ్వు మా గురించి మాట్లాడతావా? కేడీ బ్రదర్స్ అంటావా? నీ సంగతి చూస్తాం, చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీసు వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. ఏపీలోని సెకండరీ బోధనా ఆసుపత్రుల్లో కొత్తగా 784 మంది పీజీ వైద్యులు జనవరి 1 నుంచి చేరబోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీరి రాకతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువ కాబోతున్నాయని అన్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో పీజీ వైద్య విద్యలో రాష్ట్ర కన్వీనర్ కోటా కింద చేరి కిందటి నెలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రాంతీయ, సామాజిక, జిల్లా బోధనాసుపత్రుల్లో పోస్టింగులు ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు. స్పెషాలిటీల వారీగా వీరి సేవలను సదరాసుపత్రుల్లో అవసరాలకు తగ్గట్లు పొందేందుకు వీలుగా జాబితాలు రూపొందించామని చెప్పారు. ప్రారంభమైన ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని, వెంటనే పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు. నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నట్లు తెలిపారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్లు భయపడుతున్నారని చెప్పారు. 2025 వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది హైదరాబాద్లో నేరాలు 15% తగ్గాయని తెలిపారు. సైబర్ నేరాలు 8% తగ్గాయన్నారు. మహిళలపై నేరాలు 6%, పోక్సో కేసులు 27% పెరిగాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసులు గత ఏడాది 324 నమోదైతే ఈ ఏడాది 166 ఫైల్ అయ్యాయన్నారు. ప్రాపర్టీ వివాద కేసులు 64% మేర తగ్గాయన్న సజ్జనార్, నేరాల్లో శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా బాగా పెరిగాయని వివరించారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం మరిన్ని టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జోనల్ వారీగా నార్కోటిక్ టీంలు ఏర్పాటు చేస్తామని సిపి పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని, మద్యం తాగిన వారు రోడ్లపైకి రావద్దని సజ్జనార్ హెచ్చరించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా బతికి సాధించాలి కానీ చనిపోయి సాధించేదేమీ లేదన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కౌముది కిరణాలు అనే పుస్తకాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ తెలుగు సాహిత్యం పట్ల మమకారంతో లక్షలాది మందిని రచయిత కిరణ్ ప్రభ మార్గదర్శనం చేయటం గొప్ప విషయమని హరీష్ అన్నారు. నేటి ఆధునిక యుగంలో పుస్తకాలు రాసేవారు తగ్గారన్న ఆయన చదివేవారు అంతకు మించి తగ్గిపోయారని తెలిపారు. స్మార్ట్ యుగంలో చదివే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా అందరూ కృషి చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అంటే మంచి జ్ఞానాన్ని పొందొచ్చు, ప్రపంచాన్ని చదవచ్చు, నీకు నువ్వు ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందడానికి పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పిచ్చి ఏంటి ఆ సోషల్ మీడియాలో చూసేటువంటి ఆ వీడియోలు, రీల్స్ చూస్తా ఉన్నారు, గంటలు గంటలు రీల్స్ చూస్తూ సమయాన్ని గడుపుతా ఉన్నారు. అది ఏం ఆనందం ఇస్తుందో కానీ నీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రపంచాన్ని చదవడంలో నువ్వు ఫెయిల్ అవుతా ఉన్నావు. బట్ తప్పకుండా అందరూ కూడా ఈరోజు అమెరికాలో పిల్లలు చదవడం ద్వారా వాళ్ళు ఎట్లా పైకి వస్తున్నారు. పుస్తకం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. చదువును మనం చిన్నప్పటి నుంచే పిల్లలు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. 2026 జనవరి 9 నుంచి 11 వరకు దుబాయ్లో జరగనున్న 2వ అంతర్జాతీయ జునికార్న్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్లో గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా ఆయనను ఆహ్వానించారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కేటీఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఆహ్వానం పంపారు. ఆయా రంగాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 100 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులతో పాటు యువ ఆవిష్కర్తలు పాల్గొనున్నారు. ముఖ్యంగా జునికార్న్ 100K చొరవతో గ్రామీణ యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు రావడంలో కేటీఆర్ పాత్ర ఉందని ఈ సమ్మిట్లో ఆయన తన ఆలోచనలు పంచుకునేందుకు ఆహ్వానించినట్లు వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన వ్యూహాలు, విద్య, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, పాలన, సంస్కరణలు తదితరాలపై విస్తృత స్థాయి చర్చలు శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సిఎస్ జాతీయ సదస్సు దీనికి వేదికైంది. ఈ కార్యక్రమంలో మోదీ ముఖ్య కార్యదర్శులు సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సిఎస్లు పాల్గొన్నారు. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలకి సంబంధించి కొనసాగే నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన సంప్రదింపుల ప్రక్రియ కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని సూచిస్తోందని అధికారులు వెల్లడించారు. ఇందుకు ఈ జాతీయ సదస్సు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి రోజు సదస్సు విశేషాలను ప్రధాని మోదీ ఎక్స్లో వెల్లడించారు. పాలన, సంస్కరణలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో 6 ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. పూర్వ ప్రాథమిక విద్య, నైపుణ్యాలు, ఉన్నత విద్య, క్రీడలు, విద్యేతర కార్యక్రమాలు, పాలనా వ్యవహారాల్లో సాంకేతికత, మార్కెట్ల అనుసంధానత, ఆత్మనిర్భర్ భారత్ తదితరాలపై ప్రత్యేక దృష్టిని సారించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఓవైపు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నా రష్యా మాత్రం తన దాడులను ఆపడం లేదు. నిన్న ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారని, 32 మందికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడతామని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందన్నారు. దాడిలో మొత్తం 500 డ్రోన్లు, 40 క్షిపణులను రష్యా ప్రయోగించిందని తెలిపారు. తాము ఉక్రెయిన్ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకి ఇది ప్రతీకారమని తెలిపింది. ఈనాడు దినపత్రిక 50 వసంతాలు, ఈటీవీ 30 వసంతాల వేడుకకు విజయవాడ నగరం సిద్ధమైంది. నేడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న వేడుకకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. ఈ వేడుకలో సినీ గీతాలాపనలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, డాన్స్ పెర్ఫార్మెన్స్లతో ఉర్రూతలూగించే పలు కార్యక్రమాలుంటాయి. హాస్య బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సినీ నేపథ్య గాయని గాయకులు విజయ్ ప్రకాష్, నేహా, సమీరా భరద్వాజ్, మంగ్లీ, వాగ్దేవి, రిషిల్, దినకర్, హరిప్రియ, రేవంత్ తదితరులు ప్రేక్షకులను ఉర్రూతొలగించబోతున్నారు. సినీ నటి మానస చౌదరి, బొమ్మరిల్లు శిరీష నృత్యాలతో అదరగొట్టనున్నారు. సుమ ఈ వేడుకలకు యాంకర్గా వ్యవహరిస్తారు. పాస్తో పాటు రిస్ట్ బ్యాండ్లు ధరించిన వారిని మాత్రమే కార్యక్రమానికి అనుమతిస్తారు. స్టేడియం సమీపంలో 4 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించారు.